హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను స్పైసీ అయిన చికెన్ ఫ్రై అండి. సో ప్రాసెస్లోకి వెళ్దామా? మరి ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్నటువంటి చికెన్ పీసెస్లోకి పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అవి చక్కగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసిన తర్వాత మరీ చక్కగా మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలండి. సో అలాగే ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలండి. చక్కగా ఫ్రై చేయాలి. సో పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలండి. సో ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు, ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసామండి, చూసి వేసుకోండి. అలాగే పసుపు, అలాగే కారం, అలాగే ధనియా పౌడర్, స్పైసీ అని చెప్పాము కదండి, సో జీరా పౌడర్, అలాగే గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. సో ఇలాగ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకొని ఉంచుకున్నటువంటి చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మిక్స్ చేసిన తర్వాత మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. సో లిడ్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇంకా కొంచెం కుక్ కావాల్సిందండి. సో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. దానివల్ల బాగా కుక్ అవుతుంది, అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు చూస్తారు కదండి, చాలా చక్కగా పీసెస్ అన్నీ కూడా బాగా మసాలాను పట్టుకున్నాయి. అలాగే ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. సో ఫైనల్గా మన స్పైసీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో స్పైసీగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే ఈ ఛానల్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.